పల్నాడు జిల్లా గురజాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం గ్రామాన్ని తొలగించాలని టీడీపీ తీర్మానం చేసింది. జంగమహేశ్వరపురం తొలగింపుపై నేడు ఓటింగ్ చేపట్టారు. నగర పంచాయతీ ఆఫీసులో వెళ్లిపోయారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తమను లోపలికి పంపకపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎరపతినేని ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం గ్రామాన్ని తొలగించాలని టీడీపీ తీర్మానం చేసింది. జంగమహేశ్వరపురం తొలగింపుపై నేడు ఓటింగ్ చేపట్టారు. నగర పంచాయతీ ఆఫీసులోకి వెళ్లిపోయారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తమను లోపలికి పంపకపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎరపతినేని ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ జంగమహేశ్వరపురం గ్రామాన్ని ఏకపక్షంగా తొలగించాలని ఒక తీర్మానం చేసినట్టుగా కూడా టీడీపీ నేతలు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? ఎందుకు అలౌ చేయట్లేదు లోపలికి వాళ్ళని? ఎన్నో దశాబ్దాల నుంచి గురజాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ గురజాల పూర్తిగా ఒక కుగ్రామంలా ఉండిపోయింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలను కలుపుకుని నగర పంచాయతీ ఏర్పాటు చేసింది. అందులో జంగమహేశ్వరపురం కూడా ఉంది. అయితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జంగమహేశ్వరపురం అనే విలేజ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉంది, బలమైన నాయకులు ఉన్నారు. కాబట్టి జంగమహేశ్వరపురం ఉన్నంత వరకు గురజాల నగర పంచాయతీని మనం కైవసం చేసుకోలేమని ఒక అభద్రతా భావంతో ఎరపతినేని కుట్ర పన్నారు. అందులో భాగంగానే జంగమహేశ్వరపురాన్ని గురజాల నగర పంచాయతీ నుంచి తొలగించాలంటూ తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకుల్ని భయపెట్టి తీర్మానం పెట్టారు. అయితే ఈరోజు ఓటింగ్ జరగాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఓటింగ్కి వెళ్లారు. కానీ తెలుగుదేశం నాయకులు ముందే నగర పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్కడ వివాదాస్పదమైన ఇద్దరు సీఐలు ఉన్నారు. గురజాల సీఐ ఆవులు భాస్కర్ రావు, అలానే దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్. వీళ్ళిద్దరూ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసే వ్యక్తులు. వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని లోపలికి పంపకుండా పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. గేట్లు వేసేశారు, లోపలికి పంపలేని పరిస్థితి. తర్వాత నెట్టుకుని లోపలికి వెళ్లిన పరిస్థితి. అయితే లోపల కార్యాలయం లోపల ఇద్దరు సీఐలు బెదిరించి అనుకూలంగా తీర్మానం చేశారు. జంగమహేశ్వరపురాన్ని గురజాల నగర పంచాయతీ నుంచి విడదీస్తూ తీర్మానం ఈరోజు ఓటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. పోలీసులే పట్టపగలే పోలీసులే కార్యాలయానికి జొరపడి బెదిరించి మరి ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యేకి అనుకూలంగా తీర్మానం చేయడం జరిగింది. పూర్తిగా పోలీసుల అండతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 2 గంటల నుంచి అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పూర్తిగా కార్యాలయం దగ్గరికి దాదాపు 500 మంది చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ఎమ్మెల్యే ఎరపతినేని ఆదేశాలతోనే ఒక పథకం ప్రకారం గురజాల నగర పంచాయతీని గెలవలేము అన్న అభిప్రాయంలో ఈ జంగమహేశ్వరపురాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్. కమిషనర్ తర్వాత అభిప్రాయం